యేసుక్రీస్తు నామంలో ఈ పెంతెకోస్తు పండగకు విచ్చేసిన అన్నలు, అక్కలు, అమ్మలు, తమ్ముళ్ళు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాకంటే గొప్ప దైవజనులు, గనులైన వారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరి పేరు మర్చిపోయిన ప్రాబ్లం కాబట్టి అందరికీ ఒకేసారి వందనాలు చెప్పడం అనేది గొప్ప ధన్యత. సో ఈ రోజున మీ అందరితో పాటు నేను కూడా ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మొట్టమొదటిగా నేను దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా దారి పొడుగున వస్తున్నంతసేపు కూడా మరి నేను బ్రదర్ హోసన్న జాన్ వెస్లీ గారి యొక్క సందేశాన్ని వింటూ ఉన్నాను. ఎంతో అద్భుతమైన అనుభవపూర్వకమైనటువంటి మాటలతో పరిశుద్ధాత్మను గురించి తెలియజేయడాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ, నా జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాన్ని గురించి మీతో కొద్ది నిమిషాలు నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఇప్పటికే చాలా సమయం అయింది, ఐ కెన్ అండర్స్టాండ్. సో నేను కరెక్ట్గా 10:30 లోపునే మీకు తిరిగి మైక్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనేక మంది పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి దైవజనులు వేదిక మీద ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పెంతెకోస్తు అనేది ఒక డినామినేషన్ కాదు. పెంతెకోస్తు అనేది సార్వత్రిక సంఘానికి సంబంధించినది. పెంతెకోస్తు పండుగ ఆ రోజున మేడగదిలో మాత్రమే కాదు, క్రైస్తవుడని పిలువబడిన ప్రతి వాణి హృదయ గదిలో ఈ పెంతెకోస్తు పండుగ అనేది జరగాల్సిందే. అటువంటి పండుగ జరిగిన రోజునే అందరూ దేవుని కొరకు లోకాన్ని మండించగలుగుతారు. సో అందుకోసం అని చెప్పే పెంతెకోస్తు అనేది ఒక డినామినేషన్ కాదు అనే సంగతి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడితే హేళన చేసేవారు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఎక్కడ చూసినా పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఈ దర్శనాన్ని చూశాను, ఈ స్వరాన్ని విన్నాను, నేను అగ్ని చేత నింపబడ్డాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఇలా చెప్తే ఇలా చేసినప్పుడు ఇలా జరిగింది అని చెప్పంటే హేళన చేసేటువంటి ఒక కుళ్ళిపోయిన సమాజం క్రైస్తవ సమాజంలోని పుట్టుకొచ్చింది. అటువంటి వారి వలన అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడి కూడా వారు నోరు వారే నొక్కేసుకుంటూ, వారి అభిషేకాన్ని వారే అణిచేసుకుంటూ, దేవుడు ఏ ఆత్మ ద్వారా లోకాన్ని మండించాలనుకున్నాడో అలా మండించకుండా ఆపేసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకోసమంటే భాషల్లో మాట్లాడితే దాన్ని కూడా హేళన చేస్తూ ఇమిటేట్ చేస్తూ ఉండేటువంటి ఒక భ్రష్ట సమాజం ఈ రోజున తయారైపోయింది. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను అని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు. ఆ వాగ్దానంలో నువ్వున్నావు, నేనున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి అనే సంగతి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు ఒక జీవితం ఉంటుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత జీవితం ఇంకొకలాగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉండిపోయిన ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడక మునుపు వారు భయముతో ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, దాక్కోవాల్సిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. అంతకుముందు యేసయ్య నీ కొరకు ప్రాణం ఇస్తానన్న వారే యేసు అంటే ఎవరో అని తెలియని పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు, బొంకే పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. అందరి మధ్యన అనైక్యత ఉంది. కానీ ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మ చేత వారందరూ నింపబడ్డారో వారందరూ కలిసి మేము ఈ యేసుకు సాక్షులము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు కోసం భూలోకాన్ని తల్లకిందులు చేసేవారుగా మారిపోయారు. యేసు కొరకు ప్రాణం పెట్టే అంత గొప్ప శక్తిని వారు పొందుకున్నారు. దేవుని యొక్క ప్రేమను, శక్తిని లోకానికి చూపించారు. ప్రతి ఒక్కరి జీవితంలో, సేవలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, మార్పు అనేది ఎక్కడొస్తుందంటే, నువ్వు ఏ రోజైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతావో ఆ రోజునే నీ జీవితంలో పెను మార్పులు కలుగుతాయి. నీ జీవితంలో ఒక క్రొత్త ప్రపంచానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. ఒక నూతనమైన ప్రపంచంలోనికి నిన్ను ఆయన పరిచయం చేస్తాడు. నీ జీవితంలో నూతనమైన మార్పులు కలుగుతాయి. నా జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఆ అనుభవాలు ఏంటంటే, నేను ఒకప్పుడు చాలా భయంతో ఉండే వ్యక్తిని, ఒకప్పుడు నేను పిరికితనంతో ఉండే వ్యక్తిని. ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి చూసి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో నేను ఉండేవాడిని. అటువంటి నన్ను దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. నేను నిన్ను ప్రపంచమంతా వాడుకుంటాను అన్నాడు. కానీ నా ఎదురుగా ఒక్కడున్నా సరే నా నోరు పెగలనే పెగలదు. అంత భయంతో నేను ఉండేవాడిని. ఎక్కడన్నా ఎవరన్నా సరే ఒక వాక్యం చెప్పమంటే నేను చెప్పే స్థితిలో ఉండేవాడిని కాదు. ఎక్కడన్నా ఒక 100 మంది మనుషులకు ఒక పాస్టర్ గారు చెట్టు కింద వాక్యం చెప్తా ఉంటే నేను ఇంకో చెట్టు కింద నుంచి ఇలా చూసేవాడిని. అయ్యో బాబోయ్, ఈ పాస్టర్ గారు ఏంటి సంగమా అని చెప్పి వాక్యం చెప్తా ఉన్నాడు. ప్రభు, నన్ను ప్రపంచమంతా వాడుకుంటా అన్నావు, నాకు ఎదురుగా ఒక్క వ్యక్తి ఉన్నా సరే నాకు భయం, నన్ను ఎలా వాడుకుంటావు ప్రభు అని నేను ఏడుస్తూ ఉండేవాడిని. దేవుడు నన్ను
సేవకు పిలుచుకున్నాడు, ఆయన స్వరాన్ని నేను విన్నాను. కానీ నాలో ఒక భయం అనేది ఉండేది, నేను దేవుని యొక్క సేవను చేయలేను. దేవుడు నన్ను అన్నాడు ప్రపంచమంతా వాడుకుంటాను, కానీ నేను ఎదురుగా ఒక్క వ్యక్తి ఉన్నా సరే నేను వాడబడలేనటువంటి పరిస్థితి నా జీవితంలో ఉంది. ఇటువంటి భయంతో పిరుగుతనంతో నేను ఉండడానికి గల కారణం ఏంటంటే, నేను ఎదిగిన పరిస్థితులు, నా ఆర్థిక ఇబ్బందులు, నా కష్టాలు, అన్ని కుటుంబం నుంచి రక్షింపబడ్డం వలన మా నాన్నగారు పెట్టినటువంటి బాధలు, అవమానాలు, నిందలు, తిండి లేక, బట్టలు లేక, చెప్పులు లేక, అందరికీ సమాజానికి దూరంగా బ్రతుకుతున్న నేను అందరికంటే గొప్పవాణ్ణి కాను అన్నటువంటి ఆలోచన అపవాది నాలో పెట్టేశాడు. అటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న నా జీవితంలో వాక్యం చెప్పడం కానీ, దేవుని పని చేయడం కానీ, ధైర్యంగా నించోవడం కానీ, గొప్ప వాటిని చేపట్టడం కానీ నా వల్ల కానే కాదు. అటువంటి భయంతో నేను బ్రతుకుతూ ఉండేవాడిని. అటువంటి సమయంలో మా ఇంట్లో ఒక ఆరాధన జరుగుతూ ఉంటే ఓ 15 మందో ఒక 20 మందో కూడుకొని అక్కడ ఆరాధన చేస్తూ ఉండేవారు. నేను దేవుని సేవకు నన్ను పిలుచుకున్నాడు కదా అని చెప్పి నేను ఏం సేవ చేసేవాడిని అంటే, ఒక అన్న కాంగో వాయిస్తుంటే కాంగో వెనకతల కింద కూర్చొని కంజిరి పట్టుకొని తలదించుకొని జిగ్గి 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 వాయిస్తూ ఉండేవాడిని. ఏంటంటే అదే నా ఇంటర్నేషనల్ మినిస్ట్రీ, అదే పెద్ద సేవ చేస్తున్నాను అని అనుకునేవాడిని. అయితే ఒక రోజు నా అంకుల్ ఏమన్నాడంటే, వచ్చే వారం నుంచి నేను వాక్యం చెప్పడానికి రాను, ఎవరు వస్తారో చూస్తాను అనుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ సహోదరులు అందరూ కలిసి వచ్చే వారం నుంచి మనకి ఎవరు వాక్యం చెప్తారు అని చెప్పి అందరూ నాకాసి ఇలా చూశారు. నాకాసి చూస్తున్నారేంటి అని అంటే, నేను దేవుడు సేవకు పిలుచుకున్నాడు కదా, వచ్చే వారం నుంచి నువ్వే వాక్యం చెప్పాలన్నారు. నేను చెప్పను, నాకు భయం అన్నాను. చెమటలు పట్టేశాయి. లేదు నువ్వే చెప్పాలి అన్నారు. అలా అనినప్పుడు నేను చెప్పాలో తెలియక ఆదివారం రాత్రి నుంచి చెమటలు పట్టడం మొదలుపెట్టే, నిద్ర ఆగిపోయింది. ఏం చేయాలో తెలియక వాక్యం చెప్పాలి అని డిసైడ్ అయిపోయాను. ఏం చెప్దాం, 23వ కీర్తన చెప్దాం అని చెప్పి 23వ కీర్తన వారం అంతా ప్రిపేర్ అయిపోయాను. ఏంటంటే నా ఎయిమ్ ఎలా ఉందంటే, శ్యాంబాబు వాక్యం సూపర్లా చెప్పాడు అని అందరూ అనుకోవాలి. అదనమాట నా బుద్ధిహీనత. శ్యాంబాబు సూపర్లా చెప్పాడు అనుకోవాలి. కనీసం ఒక 20 నిమిషాలన్నా నేను వాక్యం చెప్పాలని చెప్పి 23వ కీర్తన మొత్తం వారం అంతా ప్రిపేర్ అయిపోయాను. 20 నిమిషాలు ఒకవేళ నేను వాక్యం చెప్పలేకపోతే వార్తలన్నా కవర్ చేసేద్దామని ఈనాడు పేపర్లో వార్తలు కొన్ని చదివేసి అవి కూడా ప్రిపేర్ అయిపోయాను. ఎందుకంటే ఇది కవర్ చేయకపోతే అదన్నా కవర్ చేసేద్దామని చెప్పి శనివారం రాత్రి మా అక్క దగ్గర కూర్చొని, అక్క నేను ఒక్కసారి వాక్యం చెప్తాను, ఎలా చెప్తున్నాను ఒకసారి చూడవా, రేపే ఫస్ట్ టైం నేను సర్మన్ ఇస్తున్నాను అంటే ఓకేరా చెప్పు అన్నది. వెంటనే 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అన్నాను. ఎలా ఉందక్క, అరుస్తున్నావేంట్రా అన్నాను. ఓ బాగోలేదా, సరే అయితే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుతూ, అరే డైలాగ్ చెప్తున్నట్టుందరా, ఏమన్నా ఏదోటని, సరే ఏదోటి చెప్పరా అన్నాడు. మరుసటి రోజు ఆదివారం హెవీ క్రౌడ్ వచ్చేసారు. పట్టజాలంత జనం, 17 మంది, మామూలు క్రౌడ్ కాదు మనకి. ఇంకా లేచాను, ఎవడి వైపు కూడా చూడలా. ప్రైజ్ ది లార్డ్, మీ అందరికీ వందనాలు. ఈ రోజున 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. దగ్గు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మొత్తం చదివేసి ఆమెన్ అనేటప్పటికి చూస్తే 7-8 నిమిషాలు అయింది. మెసేజ్ మొత్తం అయిపోయాను. అప్పటికి ముందున ఒక ఆంటీ ఉన్నారు, బాబు వార్తలు బాగా చెప్పాడు అని అన్నది. నిజంగానే నేను వార్తలే చెప్పేశాను. అందరూ నవ్వేశారు. సిగ్గుపడిపోవాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. ఏంటి దేవా, నన్నెందుకయ్యా పిలుచుకున్నావు? నేను ఎలా నీ సేవ చేయగలను? ఎలా నీ సువార్త నేను ప్రకటించగలను? కొంతమంది ఉంటేనే ఈరోజు నాకు అవమానం వచ్చింది అని చెప్పి దేవుడు నన్ను పిలుచుకున్నాడని నా 17వ ఏట నేను ఫుల్ టైం మినిస్ట్రీకి నేను సమర్పించుకున్నాను. నా 17 ఏళ్ళకి నేను సంపూర్తి సేవకి నేను వచ్చినప్పుడు ఎప్పుడైతే సేవకు వచ్చానో, మా నాన్నగారికి మేము ప్రభు అంటే ఇష్టం కాదు కాబట్టి కొంతమంది సేవకులు సీనియర్ పాస్టర్స్ని కూర్చోబెట్టి నన్ను అక్కడికి పంపించారు. ఏంటి బాబు 17 సంవత్సరాల గుంటడివి, ఇలాగే అన్నారు, నువ్వు గుంటడివి, నీకు సువార్త చెప్పే హక్కుందా? పెళ్లి చేసే ఆధిక్యత నీకుందా? బ్యాప్టిజం ఇచ్చేటువంటి రైట్ నీకుందా? ఏది బైబిల్లో 66 పుస్తకాల పేర్లు చెప్పు అన్నారు. అంటే నేను అన్నాను, నాకు తెలియదండి అన్నాను. నిజంగానే నాకు తెలియదు. తర్వాత అందరూ నవ్వారు. ఒక సీనియర్ పాస్టర్ గారు ఏమన్నారంటే, బాబు ఇది నుంచి ఒక 5 నిమిషాలు ఏమైనా మాట్లాడమా అన్నారు. నేనేం మాట్లాడలేనంటే నాకు భయం అండి అని అన్నాను. అందరూ నవ్వితే ఆ సీనియర్ పాస్టర్ గారు ఏమన్నారంటే, నేను రాసిస్తానండి, ఈ అబ్బాయి ఎప్పటికీ కూడా సేవ చేయలేడు అని చెప్పి అన్నాడు. ఆ యొక్క మాటకి ఏడుపు వచ్చి పక్క గదిలోకి వెళ్ళి నేను బోర్లా పడుకొని ఏడవడం మొదలు పెట్టాను. అలా ఏడుస్తూ, ప్రభు నన్ను ఎందుకు నువ్వు సేవకు పిలుచుకున్నావు? పిరికోడినయ్యా, నేను నీ సేవ చేయడం ఏంటి అని ఏడుస్తూ, నువ్వు నాతో మాట్లాడతావు అని బోర్లా పడుకొని నేను ఏడ్చినప్పుడు, నా కళ్ళ నిండా కన్నీళ్ళతో ఉన్నప్పుడు నేను ఒక విజన్ చూశాను. ఆ విజన్లో నా జుట్టంతా పండిపోయింది. వృద్ధుడినైపోయి ఒక తార్ రోడ్డు మీద ఇలా ఊక్కుంటా వెళ్తా ఉంటే, అంతెత్తు ఉన్న యేసుక్రీస్తు ప్రభు నన్ను ఇలా కౌగిలించుకొని, సమూయేలు నా కుమారుడా, ముదిమి వచ్చి వరకు ఎత్తుకొనివాడు నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు ఎత్తుకొని నడిపించేవాడు నేనే,
చూడుము నా అరచేతుల మీద నేను చిక్కుకుని ఉన్నాను, నీవు నా సొత్తు అని అన్నాడు. అందుకే నేను రాసిన ఫస్ట్ ఆల్బమ్కి యేసు నీ అరచేతిలో అనే ఆల్బమ్ నేను ఆ పేరు పెట్టుకున్నాను. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, కానీ నాలో ఇంకా భయం అలాగే వెంటాడుతూ ఉంది. ఈ అనుభవం అందరికీ రావాలని నేను చెప్పట్లేదు, కానీ ఎవరి సన్నిధిలో ఈరోజు నేను నించున్నాను, ఆ దేవుని సన్నిధిలో నాకున్న పరిశుద్ధాత్మ అనుభవం ఏంటో నేను మీతో పంచుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఒక రోజున బెన్నీ హిన్ గారు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, మెరీనా బీచ్లో జరుగుతూ ఉంటే అప్పటికే కొంతమంది పరిశుద్ధాత్మని నమ్మలేని కొంతమంది డాక్టర్లు అక్కడుండే ఈ అద్భుతాలు జరగవు, ఈ ఆశ్చర్యకార్యాలు జరగవు, అక్కడ ఊరకనే కొంతమంది కావాలని పడిపోతున్నారు, ఇదంతా నిజం కాదు అనుకుంటూ ఒక డాక్టర్ గారు కూడా నేను వెళ్తాను, అసలు ఎలా పడతానో చూస్తానని చెప్పి ఆయన కూడా వెళ్ళారు. ఆ యొక్క బెన్నీ హిన్ గారి మీటింగ్స్కి నేను కూడా అక్కడికి వెళ్ళాను. చాలా చిన్నోడిని, చాలా ఆసక్తితో యవనస్తుడిగా ఆ యొక్క మీటింగ్స్కి వెళ్ళాను. సముద్రం వల్లే ప్రజలు అక్కడికి వచ్చారు. ఆ రోజున బెన్నీ హిన్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే క్యాన్సర్ గడ్డ కింద అలా రాలిపోయి అక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆయన వేదిక మీదకి రావడంతో అనేక మంది ముందుండేవారు పరిశుద్ధాత్మ చేత తాకబడి అలాగా ఒక టవల్లా అలా పడిపోయారు. అలా నేను చూసేటప్పటికి ఆ డాక్టర్ గారు కూడా పడిపోయిన వారిలో ఒకటిగా అక్కడ ఉన్నాడు. ఆయన కూడా దేవుని యొక్క ఆత్మ చేత తాకబడ్డాడు. ఇదంతా చూసిన తర్వాత నేను గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అనే ఒక పుస్తకాన్ని నేను కొనుక్కున్నాను. ఇది నా 18వ ఏటలో జరిగినటువంటి అనుభవాన్ని నేను చెప్తున్నాను. అందరికీ ఇటువంటి అనుభవం ఉండాలని నేను చెప్పట్లేదు, కానీ నా అనుభవాన్ని నేను చెప్తా ఉన్నాను. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ దేవుని సన్నిధిలో నా అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ పుస్తకాన్ని కొనుక్కున్న తర్వాత ట్రైన్ అంతా ప్రయాణం చేస్తూ ఆ బుక్ అలా చదువుతూనే ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడుతూ ఉంటాడు, బెన్నీ ఇంకో 2 నిమిషాలు నాతో మాట్లాడతావా అని. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ఒక గదిలోంచి ఇంకో గదిలోనికి నడిపించడం, ఆయన ఎవరినైనా తాకితే షాక్ కొట్టి పడిపోవడం, ఇవన్నీ నేను చూశాను. ఇటువంటి శక్తి నాకు కూడా కావాలి, లేకపోతే నేను దేవుని యొక్క సేవ చేయలేనని చెప్పి రాత్రి కరెక్ట్గా మార్నింగ్ అంతా ట్రైన్లో జర్నీ చేసి నైట్కి వచ్చేసి వెంటనే మా నాన్నగారు ఒక్కరే మంచం మీద పడుకుంటారు, మేమందరం కూడా కిందే పడుకుంటాం. వచ్చి నేను స్నానం చేసిన తర్వాత వచ్చి బైబిల్ తీసి, ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, నాకు అర్థమైంది నీ ఆత్మ లేకపోతే నేను శక్తిని పొందలేను, నేను భూదిగంతముల వరకు నీ కొరకు సాక్షిగా ఉండలేను అయ్యా, నన్ను కూడా నీ ఆత్మతో నింపని పరిశుద్ధాత్మను గురించి బైబిల్లో ఎక్కడెక్కడైతే లేఖనాలు ఉన్నాయో అవన్నీ చదివేసి ముద్దు పెట్టేసుకోవడం మొదలుపెట్టాను. నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నన్ను కూడా నీ ఆత్మతో నింపబోతున్నావని నేను నమ్ముతున్నాను ప్రభు అని ప్రతి వాక్యం చదువుతా ఉన్నాను. ఆత్మ అందరి మీద కుమ్మరిస్తాను, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. మీరు చేపను అడిగితే పామునిస్తాడా? మీ తండ్రి చెడ్డవాడై ఉండి మీరు ఏది అడిగితే అది ఇచ్చినప్పుడు మీ పరలోకపు తండ్రి మరణిశ్చయంగా తన అడుగు వారికి ఆత్మను అనుగ్రహిస్తాడు. నేను నమ్ముతున్నాను ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. ఈరోజు నేను కూడా ఎవరినైనా టచ్ చేస్తే షాక్ కొట్టాలి ప్రభా. నా వయసుకు నాకు అలా అనిపించింది, అందుకే అడిగాను. అందరూ అలా అడగాలని నేను చెప్పట్లా ప్రభా. ఈరోజు నేను కూడా ఇంత ఎత్తు లేవాలి ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఇవన్నీ చదివిన తర్వాత మా నాన్నగారు మంచం మీద పడుకుంటారు, మిగతా మా ఫ్యామిలీ అంతా కూడా కింద పడుకుంటే వారందరినీ దాటుకుంటూ వెళ్ళి లైట్ ఆఫ్ చేసి దాటుకొని వచ్చి నా ప్లేస్లో నేను పడుకోవాలి. వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వీరందరిని దాటుకొని నా ప్లేస్లోకి వచ్చి నేను ఇలా పడుకున్నాను. ఎప్పుడైతే నేను ఇలా పడుకున్నానో నాలో నుంచి నేను లేచిపోవడం మొదలుపెట్టాను. నేను మరలా చెప్తున్నాను, ఎవరి సన్నిధిలో నేనున్నానో ఆ దేవుని సన్నిధిలో ఈ సాక్ష్యం చెప్తున్నాను. నాలో నుంచి నేను ఎప్పుడైతే లేచిపోతున్నానో నేను చచ్చిపోతున్నానని నాకు భయం వేసి, యేసయ్యా ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు ప్రభు అని ఒక క్షమాపణ ప్రార్థన చేసుకుంటున్నాను. అలా పైకి లేచేటప్పటికి కిందంతా నాకు కనిపిస్తుంది, కానీ రూమ్ మొత్తం గోల్డ్ కలర్లోనికి మారిపోయింది. నేను కింద పిలుస్తుంటే నా పక్కనుండే వారు ఎవరు నాకు తాకట్లేదు, నా బాడీ కూడా నాకు కనిపిస్తూ ఉంది కింద. నేను ఎంత ఎత్తు లేచేటప్పటికి రూమ్ అంతా గోల్డ్ కలర్లోకి మారిపోతే మా నాన్నగారు మంచం పైనుంచి కూడా హెలికాప్టర్ లాగా ఇలా తిరగడం మొదలు పెట్టాను. ఎప్పుడైతే ఆ అనుభవంలోనికి వెళ్ళానో నాకు ఇంకా దిగడానికి అస్సలు ఇష్టం లేదు. కానీ ఆ అనుభవంలోంచి నేను ఎప్పుడైతే మరలా నా సేమ్ ప్లేస్లోకి వస్తున్నానో ఒక హస్తం వచ్చి నిన్ను అగ్నితో అభిషేకిస్తున్నానని ఇక్కడ ఆ హస్తం ఒక వ్రేలు ఇక్కడ పెట్టింది. వెంటనే బిగ్గరగా అరుస్తూ ఒకలాంటి ఫీవర్ లాగా వచ్చి ఒక 1 వీక్ నాకు జ్వరం తగ్గలేదు. ఏ రోజైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగి వచ్చాడో నా మాట మారిపోయింది, నా చూపు మారిపోయింది, నా నిర్ణయాలు మారిపోయాయి. ఏదైతే నేను చెయ్యలేకపోయానో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాతో చేయించడం మొదలుపెట్టాడు. ఈ రోజున వైజాగ్లో 8,000 మంది సంఘానికి నన్ను కాపరిగా దేవుడు ఉంచాడు. 146 దేశాలకి రీచ్ అయ్యేలా దేవుడు చేశాడు. తెలుగు ఇంగ్లీష్లో అనేకమైన పుస్తకాలు రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. కన్నీరేలమ్మ నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా అనేటువంటి 100 పాటలు రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ రోజు నేను ఇక్కడ నించున్నాను అంటే పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి వచ్చినప్పుడు నా జీవితం మారిపోయింది, నాకు శక్తి వచ్చింది. దేవుని కొరకు ఎన్ని శ్రమలన్నా తట్టుకొని నిలబడగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చినప్పుడు వచ్చింది.
నీ జీవితంలో అంచె దినాల్లో మరణం వరకు నువ్వు నమ్మకంగా ప్రభు కొరకు జీవించాలంటే నీకు పరిశుద్ధాత్ముడు అవసరం అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితంలో ప్రభు కొరకు భూదిగంతముల వరకు ప్రకటించాలి అంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరం అనే సంగతి తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని అరణ్యములోనికి ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఫిలిప్పును నపుంసకుడికి స్వార్థ ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్ళాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతావో అప్పుడే నువ్వు ప్రార్థనలోనికి వెళ్ళగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతావో అప్పుడే నువ్వు శోధనలను జయించగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతావో ఆత్మచేత నువ్వు సువార్త ప్రకటించాలి అనే మంట నీలో రగులుతుంది. అప్పటి వరకు నీ జీవితంలో ఒక చచ్చిన వ్యక్తి కిందే నువ్వు ఉండిపోతావు. ఈ రోజున సమాజం, క్రైస్తవ సమాజం రోజు రోజుకి దిగజారిపోయి ఇంత గొప్ప పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారిని చూస్తే నాకు భయం వేస్తూ ఉంది. ఎందుకోసం తెలుసా? భాషలను హేళన చేసేవారు, అభిషేకమును హేళన చేసేవారు, పరిశుద్ధాత్మను హేళన చేసేవారు. ఎందుకో తెలుసా? వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి రుచి చూడలేదు. మేము పరిశుద్ధాత్మ దేవుణ్ణి రుచి చూసాం. తేనె తీయగా ఉండునని ఎన్ని పుస్తకాలు చదివినా నీకు అర్థం అవ్వదు. ఒక్క చుక్క తీసుకొని నాలుక మీద పెడితే దాని టేస్ట్ ఏంటో నీకు అర్థం అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని గురించి నువ్వు వినడం కాదు, ఆ పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడిన రోజున నీ జీవితమే మారిపోతుంది అన్న సంగతి తెలుసుకోండి. నా జీవితంలో నా అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. అందుకే ఈ అంచె దినాల్లో ఎమర్జెన్సీగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరికి అవసరమో. ఇది ఒక 5-fold మినిస్ట్రీలో ఉండేవారికే కాదు అనే సంగతి తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, క్రైస్తవ సమాజంలో రెండవదిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. అందుకనే ఐక్యతను కాపాడుకుంటే అభిషేకమును మనము పొందుకొనగలుగుతాము అనే సంగతి తెలుసుకొని ప్రతి ఒక్కరు ఈ రోజున అడగాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, ఆ మేడగది పండుగ నా జీవితంలో కూడా జరగాలి ప్రభు అని అడగాలి. మన జీవితంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత మనము విహరించే ప్రపంచం వేరు, మనం ప్రయాణం చేసే లోకం వేరు. పరిశుద్ధాత్మ చేత నింపబడక మునుపు నేల మీద నడుస్తాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆధారము లేని చోట మనం నడవడం మొదలు పెడతాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత నీటి మీద నడవగలిగే సామర్థ్యాన్ని మనం కలిగి ఉంటాం. మన జీవితం ద్వారా అసమానమైన అద్భుతమైన కార్యాలని దేవుడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ ఆత్మ మనలను దొంగ బోధల నుంచి తప్పిస్తాడు. ఆ ఆత్మ మనలను క్రీస్తు కొరకు మరణం వరకు నమ్మకంగా ఉండేలా మనల్ని సిద్ధం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పటికి నిన్ను మచ్చ, ముడత, డాగు, కలంకం లేని ఒక అందమైన పెండ్లి కుమార్తె వలె ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను సిద్ధం చేస్తాడు. వీటన్నిటికీ మనకు కావాల్సింది అభిషేకం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమస్తమును బోధించి ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మన జీవితంలో ఆత్మచేత నింపబడిన తర్వాత మనము వేరే రేలంలో మనం ప్రవర్తిస్తాము, ప్రయాణం చేస్తాము అన్న సంగతి తెలుసుకోండి. చాలా విచిత్రమైన అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒక దైవజనుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలా ప్రయాణం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఏమని చెప్పాడంటే, ఆ ఎదురుగా ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి జీసస్ లవ్స్ యూ అని నువ్వు చెప్పు అన్నాడు. ప్రభు, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? అవును. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఒక్క మాట చెప్పు అని అంటే, ధైర్యం చేసి పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు కదా అని అక్కడికి వెళ్ళి, అమ్మా, జీసస్ లవ్స్ యూ అన్నాను. ఫిడేల్ మని చంప పగిలిపోయేలా కొట్టింది ఆమె. కొడితే ఇతను చాలా బాధపడి, ఏంటి నేను యేసు ప్రేమిస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడే నాతో చెప్పాడా? నా చెంప పగలగొట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్పాడా అని చెప్పి బాధపడిపోతా ఉంటే ఆ తల్లికి పక్కనే పాప ఉంది. ఆ పాప వెంటనే అడిగింది, ఎందుకమ్మా అంకుల్ని నువ్వు కొట్టావు అని అడిగింది. తల్లి షాక్ అయిపోయింది, ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది, ఆ అంకుల్ని నువ్వు ఎందుకు కొట్టావు అని అంటే ఆమె వెళ్ళిపోయి ఆ సేవకుని పాదాల దగ్గర పడిపోయి, అయ్యా నన్ను క్షమించు, నీ యేసు నిజంగా గొప్ప దేవుడు అని చెప్పి వెంటనే యేసును సంరక్షకుడిగా అంగీకరిస్తుంది. ఏం జరిగింది అని అంటే, నా కూతురు మోగదయ్యా, దానికి చిన్నప్పటి నుంచి మాటలు రావు, కానీ ఆమె ఈరోజు ఏమడిగిందో తెలుసా? అమ్మ, ఎందుకు కొట్టావు? ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒక 50 సంవత్సరాల క్రితం ఇలాంటి అద్భుతమైన విశ్వాసంతో నింపబడిన అద్భుతాల గురించి మనం వినేవారం. కానీ ఈ రోజున తగ్గిపోయింది. ఎందుకోసం అంటే పెంతుకోస్తు పరిశుద్ధాత్మ అంటే హేళన చేసేవారు ఎక్కువైపోయారు. వాళ్ళని చూసి అనేక మంది, అమ్మో నన్ను పెంతుకోస్తు వారు అంటారా, నన్ను భాషలు మాట్లాడేవారు అంటారా అనుకుంటూ ఆగిపోతా ఉన్నారు. ఏ శక్తి పరిశుద్ధాత్మ శక్తిని ఆపడానికి వీల్లేదో ఈ రోజున ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు నా గురించి ఎవరేమనుకున్నా నేను బిగ్గరగా స్తుతిస్తాను, భాషలలో స్తుతిస్తాను, పరిశుద్ధాత్మలో నేను ఆనందిస్తాను అని తెలుసుకోవాలి. చార్ల్స్ ఫిన్నీ
అతడు కూడా ఒకప్పుడు సిగ్గుపడతా ఉండేవాడు అనమాట. అడవిలోనికి వెళ్ళి మోకరించి చిన్నగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆకులు శబ్దమైన వెంటనే లేచిపోతూ ఉండేవాడు. ఆ రోజున దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, ప్రభువా ఎవడేమనుకున్నా నాకు అనవసరం, నిన్ను బిగ్గరగా స్తుతిస్తానని ఎప్పుడైతే దేవుని స్తుతించాడో పరిశుద్ధాత్మ అగ్ని అతని మీదకి వచ్చింది. ఈ అంచె దినాల్లో మనందరికీ కావాల్సింది ఏంటంటే, దేవుని యొక్క రాకడలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువు కోసం మనం నిలబడాలంటే మనకు అవసరమైంది పరిశుద్ధాత్మ. సువార్తను ప్రకటించాలంటే మనకు అవసరమైంది పరిశుద్ధాత్మ అభిషేకం. దొంగ బోధలు, తప్పుడు బోధలు, అబద్ధ బోధల నుంచి తప్పించుకోవాలంటే మనకు అవసరం పరిశుద్ధాత్మ శక్తి. ఈ లోకంలో సువార్త పొడి పొడి మాటలుగా కాకుండా సువార్తను స్థిరపరిచి అద్భుతాలను చేసే పరిశుద్ధాత్మ అభిషేకం మనందరికీ అవసరం. అందుకని ఈరోజు మనకు కావాల్సింది ఏంటో తెలుసా? మేడగది పండుగ మాకు కూడా మెండుగా కావాలి ప్రభువా.